తారక్ సార్ హారతి కళ్ళకద్దుకునే వరకు కొండెక్కకూడదు. కుంపతీసి తారక్ సార్ స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నారేమో. ఇలా తలుపు తోసుకుంటూ వెళ్ళకూడదు. తారక్ సార్, తారక్ సార్ లోపలికి రావచ్చా? తారక్ సార్ పలకరేంటి? ఇంకా లేవలేదా? సరిపోయింది. ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటారేమోనని హారతి పట్టుకొచ్చాను. ఇంకా నిద్రపోతున్నారు. తారక్ సార్, తారక్ సార్. ఎవరు? గుమ్మం దగ్గర ఎవరు బెల్ కొట్టలేదు సార్. ఎవరు అని అడగడానికి నేను మీ గదిలోకి వచ్చాను. కళ్ళు తెరిచి చూడండి. గుడ్ మార్నింగ్ నీలవేణి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి నీలవేణి పొద్దున్నే? ఇప్పుడు తెల్లారిందా మీకు? 9 గంటలు దాటిపోతుంటేను. 9 అయిపోయిందా? రాత్రి కొంచెం బాగా లేట్ అయిపోయింది. ఆహా, ఏదో ఘనకార్యం చేసుకొచ్చినట్టు లేట్ అయిందని చెప్తున్నారు. తాగాక పడుకున్నారు. అర్ధరాత్రి వరకు సీసాలు ఖాళీ చేయడం, ఎంత పొద్దు పొడిచినా లేవకుండా మంచానికి అతుక్కోవడం, అంతే కదా? సరే సరే ఆపు నీ దండకం. నేను తొందరగా లేచి చేసే పనే ఉంది నీలవేణి. ఎందుకు లేదు సార్? ఉదయం 9:30 బ్రహ్మాండమైన ముహూర్తం ఉందని, ఏ పనైనా చెయ్యొచ్చని పంతులు గారు చెప్పారని నాకు మీరే కదా చెప్పారు. అందుకని మీరు కూడా నాలాగే రెడీ అయి ఉన్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే ముసుగు తన్ని పడుకున్నారు. అలారం మోగగానే లేద్దాం అనుకున్నాను. అది మోగలేదా? మోగింది, కానీ నేను దాని పీక నొక్కేశాను. అమ్మో, ఇలాంటి పనులు కూడా చేస్తారా మీరు? సరే సర్లే నీలవేణి, మొత్తానికి ఎంతవరకు వచ్చే పనులు? అన్ని ఆర్డర్లో పెట్టేశాను సార్. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. గుడ్. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది నీలవేణి. ఇదంతా మీ చేతి చలవే సార్. సరే సార్, మీరు స్నానం చేసి త్వరగా వచ్చేయండి. ఈ రోజు మీరు రెడీ అయ్యాకే కాఫీ తాగండి. ఏంటి, లేటుగా లేచినందుకు పనిష్మెంటా? అలాగే అనుకోండి. ఏంటి నిలవేణి? ఈరోజు మంచి పని చేస్తున్నాను కదా, అందుకే. అందుకే మీ ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను. Have a nice day, sir. చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉందో నీలవేణి. నీ భవిష్యత్తు కూడా అంతే అందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అబ్బా, మీరెంత కులాసాగా కాఫీ తాగుతున్నారో నాకైతే టెన్షన్ ఎక్కిపోతుంది. ఎందుకు బావా? ఎందుకంటావేంటి? 4 రోజుల్లో నీలవేణి ఇంగ్లీష్ నేర్చుకుంటుందని హడావిడి చేసేశారు. 4 ABCD ముక్కలు నేర్చుకున్నంత మాత్రాన పనవుద్దా? అది నేర్చుకుంటుందో నేర్చుకోదో మనకెందుకు? అది కాదు కాంచన, ఇంట్లో జరుగుతున్న రసవత్తరమైన ట్విస్ట్ మీకు తెలీదు. మేనేజర్ చెప్పిన టైం ప్రకారం ఈరోజు 10 లోపల జీతాలు, ప్రొడక్షన్కి కావాల్సిన పేమెంట్లు వెళ్ళిపోయి ఉండాలి. కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. వెళ్ళుంటే ఎప్పుడో పనులన్నీ సాఫీగా జరిగిపోయేవి. అయ్యా, ఫ్యాక్టరీ నుంచి యూనియన్ లీడరు మన మేనేజర్ మోహన్ వాళ్ళు వచ్చారు. వచ్చేసారా? అయిపోయింది. ప్రొడక్షన్ మొత్తం ఆగిపోయింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరగట్లేదు. ఇప్పుడు జరిగేది సమ్మె, స్ట్రైక్. జీతాలు రాలేదని మొత్తం ఆపేస్తారు. పిలవండి, ఆ నీలవేణిని పిలవండి. అబ్బా కాంచన, నువ్వెందుకు హడావిడి చేస్తావు? అత్తయ్యని పిలవండి. బిజినెస్ ఆగిపోతే అత్తయ్యకి ఎంత కోపం వస్తుందో తెలియాలి కదా. నీలవేణి, ఏయ్ నీలవేణి, ఇక్కడికి రా.
అమ్మా నాన్న రండి. అయ్యో ఏం జరిగిందమ్మా? నువ్వు చూస్తావుగా కుక్తేష్, ఇక్కడ జరగబోయే సినిమా. ఆ? ఏమైంది అమ్మగారు? ఏమయ్యిందా? అసలేమీ జరగలేదు అక్కడ. కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టినా అనే పద్యం గుర్తుందా నీకు? గుర్తుంది అమ్మగారు. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణము ఏలమాను